ఏపీలో ఇప్పుడు బీపీ మిషన్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయట. ఎందుకంటారా? ఎన్నికల ఫలితాలకు ఇంకా 4 రోజులే టైం ఉంది కదా. దీంతో నేతలతో పాటు కార్యకర్తల బీపీ రైజ్ అవుతుంది. ఏ ఇద్దరు కలిసినా ఈ టాపిక్ డిస్కషన్. మా వాళ్ళు గెలుస్తారంటే మా వాళ్ళు గెలుస్తారని ఒకరికి ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలపై కోనసీమలో పంచాంగకర్తల విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ముందే చెబుతున్నామని, తమకు ప్రిడిక్షన్ విషయంలో చాలా క్రెడిబిలిటీ ఉందని చాలా మంది చెబుతున్నారు. ఏపీకి ఎవరు సీఎం అవుతారో తేల్చి చెప్పేస్తున్నారు కోనసీమకు చెందిన పంచాంగకర్తలు. నాయకుల జాతకాల ఆధారంగా లెక్కలు వేసి మరి ఏపీలో గెలుపోటములపై వీరు లెక్కలు చెబుతున్నారు. అంతేకాదండోయ్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే మంచిదో కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం తథ్యమంటున్నారు తాడేపల్లికి చెందినటువంటి ప్రముఖ సిద్ధాంతకర్త పల్లవార్ధుల శ్రీరామకృష్ణ శర్మ. టీడీపీకి 69 స్థానాలే వస్తాయన్నది ఆయన ప్రెడిక్షన్. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెబితే తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీలో తాను చెప్పిందే నిజమవుతుందంటున్నారు. ఇక మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని చెబుతున్నారు అమలాపురానికి చెందినటువంటి మరొక ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య. అంతేకాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పార్టీల అధినాయకుల జాతకాలకు ఈ నెల 9, 11వ తేదీలు ప్రమాణ స్వీకారానికి మంచి రోజులని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో పస ఉండదని, తమ ప్రిడిక్షనే కరెక్ట్ అవుతుందని ఎవరికి వారు చెప్పేస్తున్నారు. రాజకీయ నాయకులు, పార్టీ అధినేతల గ్రహస్థితులను బట్టి అధికార యోగం ఉంటుందన్నది వారి వెర్షన్. మరి ఎవరి భవిష్యవాణి నిజమవుతుంది, ఎవరు అధికార పగ్గాలు చేపడతారన్నది తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.